అందరికీ నమస్కారం. మధురమైన జీవితానికి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. చందన గారు, ఇవాళ యోగాకి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి అనేది చాలా ముఖ్యమైన గ్రంథి. ఈ గ్రంథి ఏంటంటే మన శరీర ఎదుగుదలకి చాలా తోడ్పడుతుంది. సో ఈ గ్రంథి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం ఇంకా గాయిటర్ ఇలాంటి సమస్యల బారిన పడడం జరుగుతుంది. సో మనం ఇవాళ ఈ థైరాయిడ్ సమస్య నివారణకి సంబంధించి 2 ఆసనాలు నేర్చుకుందాం. ఓకే, సో థైరాయిడ్ అనేది ఇవాళ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్న ఒక సమస్య. సో అందరూ కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి థైరాయిడ్ నివారణకి ఇవాళ మనం ఆసనాలు నేర్చుకోబోతున్నాం. మరి ఏంటి ఆసనాలు చందన గారు? మొదటిది సూక్త వజ్రాసనం, రెండవది హలాసనం. ఓకే, సో ఎలా ఉండబోతున్నాయి ఈ ఆసనాలు? టఫ్గా ఉంటాయా లేదంటే ఈజీగా ఉంటాయా అందరు చేసే విధంగా? కొంచెం టఫ్గానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుందంట. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ ఆసనాల వల్ల జస్ట్ థైరాయిడ్ నివారణ ఒక్కటే ఉంటుంది అని చెప్పుకోవచ్చా? ఇంకా ఏమైనా అదర్ అడ్వాంటేజెస్ ఉంటాయా? ఈ సుప్త వజ్రాసనం వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది బాగా ఉత్తేజం అవుతుంది. అదే విధంగా మెడ కండరాలు ఇంకా భుజాలలో ఉన్న కండరాలు కూడా చాలా బాగా ఉత్తేజమై శక్తిని పుంజుకుంటాయి. ఇంకా ఈ చెస్ట్ అనేది సంకోచ వ్యాకోచాలు జరిగి శరీరానికి ఆక్సిజన్ శాతం చాలా బాగా అంది ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గడం జరుగుతుంది. ఓకే ఓకే, మరి ఇంకొక ఆసనం ద్వారా? థైరాయిడ్ సమస్య ఒకటే కాదు, స్త్రీల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా చాలా బలిష్టం అవుతాయి. అదే విధంగా ఈ హలాసనం వల్ల భుజాలు కూడా శక్తిని పుంజుకుంటాయి. ఓకే ఓకే, సో బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఈ 2 ఆసనాల ద్వారా కూడాను. సో మరి ఈ ఆసనాలు ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? సూక్త వజ్రాసనం మాత్రం తుంటి నొప్పి ఉన్నవారు, కీళ్ళు సడిలిన వారు, అలాగే మోకాళ్ళ నొప్పి ఉన్నవారు సూక్త వజ్రాసనం చేయకూడదు. హలాసనం మాత్రం హెర్నియా సమస్య ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, అలాగే సయాటికా ఉన్నవారు చేయకూడదు. ఓకే, మరి ఈ ఆసనాలు 2 కూడాను రౌండ్స్ పరంగా చేయొచ్చా లేదంటే ఇంత సమయం పాటు చేయాలి అనేది ఏదైనా ఉందా? ఈ 2 ఆసనాలు కూడా ఒక 3 నుంచి 5 నిమిషాల సమయం పాటు చేయాలి. ఓకే ఓకే, సో 3 నుంచి 5 నిమిషాల పాటు చేస్తే థైరాయిడ్ సమస్య కాకుండా ఇంతకుముందు చిన్నగా చెప్పిన అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నివారణ పొందుతాము ఈ సమస్యలన్నిటి నుంచి. సో పర్టికులర్ సర్జరీస్ అయిన వాళ్ళు ఎవరైనా అవాయిడ్ చేయాలి అలాంటివి ఏం లేవా ఈ 2 ఆసనాలకి? సూక్త వజ్రాసనం మాత్రం మోకాల్ సర్జరీ అయిన వారు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హలాసనం మాత్రం నేను చెప్పిన సమస్యలు ఉన్న వారు మాత్రం చేయకూడదు. ఓకే ఓకే, సో బోల్డన్ని విశేషాలు తెలుసుకున్నాం కదండి ఈ 2 ఆసనాల గురించి. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడతామా? అలాగే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన సూక్త వజ్రాసన. నెమ్మదిగా కాలుని ముందుకు చాపాలి. ఇప్పుడు కుడి కాలుని కుడి తొడ కింద, ఎడమ కాలుని ఎడమ తొడ కింద పెట్టాలి. ఇప్పుడు మీ కుడి మోచేయి సహాయంతో అదే విధంగా ఎడమ మోచేయి సహాయంతో నేలకి ఆనించాలి. ఇప్పుడు మీ 2 చేతులని తొడల పైన పెట్టాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఉండాలి. మోకాలు 2 పైకి లేపకుండా ఉండాలి. అదేవిధంగా మోకాళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ స్థితిలో 1 నిమిషం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా మీ చేతుల సహాయంతో పైకి లేవాలి. చేతులని తొడల పైన పెట్టుకొని నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ వదులుతూ వజ్రాసనంలో రిలాక్స్ అవ్వాలి. వింధ్య, సుప్త వజ్రాసనం చేసావు కదా, మీకు ఎలా అనిపించింది? థై మజిల్స్ బాగా స్ట్రెచ్ అయ్యాయి అండ్ అంతేకాకుండా ఊపిరి తీసుకునేటప్పుడు ఒక మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ అనమాట ఈ ఆసనం వేసిన తర్వాత. ఇవి 2 మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో బాడీ కూడా చక్కగా టోన్ అవుతుందనే చెప్పాలి, ఎందుకంటే ప్రతి పార్ట్ కూడా ఈ ఆసనానికి మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి చక్కగా టోన్ అవుతుందనే చెప్పాలి. మరి నెక్స్ట్ ఆసనం ఏం నేర్పించబోతున్నారు చందన గారు? నెక్స్ట్ ఆసనం హలాసనం. ఓకే, మరి మొదలు పెడదాం. అలాగే, ఇప్పుడు మనం చేయబోయే ఆసన హలాసనం. నెమ్మదిగా కాలిని ముందుకు చాపి వెళ్ళకి ఇలా పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ దగ్గర మడిచి ఛాతీ పైకి తీసుకురావాలి.
ఇప్పుడు 2 కాళ్ళని 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతుల సహాయంతో వీపుని కటి ప్రదేశం దాకా పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని మోకాల దగ్గర వంచకుండా తల వెనకాలకి తీసుకెళ్ళి నేలకి ఆనించాలి. ఈ స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కాళ్ళని పైకి లేపాలి. లేపి మోకాళ్ళ దగ్గర ఉంచి శరీరాన్ని వీపుని కిందికి పెట్టాలి. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. చేతులని ఆకాశం వైపు పెట్టి బాడీని రిలాక్స్ చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసని వదులుతూ ఉండాలి. హలాసనం చేసావు కదా దివ్య, మీకు ఎలా అనిపించింది? ఇది ఇప్పటి వరకు చేసిన ఆసనాలన్నిటిలోకి కూడా టఫ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా టఫ్గా అనిపించింది. ఆ కాళ్ళు పైకి లేపడం వరకు ఓకే, అక్కడ వరకు అందరికీ వస్తుంది. బట్ వెనకకి బెండ్ చేయడం, అక్కడ కూడా కాళ్ళు ఎక్కడ బెండ్ అవ్వకుండా చేయడం అనేది టఫ్ అని అనిపించింది. ఈ ఆసనం 100%లో 60% మందికి రాదు. సో ఈ కాళ్ళు అనేవి వెనకాల నేలకి ఆనించడానికి చాలా మందికి రాదు. సో ఏం చేయాలంటే చైర్ కానీ లేదా ఏదైనా టేబుల్ కానీ సపోర్ట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ హైట్ ని తగ్గించుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసినట్టయితే ఈ హలాసనం చాలా బాగా వస్తుంది. ఓకే, సో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే కాళ్ళ వెనకాల మనం టేబుల్ ని ప్లేస్ చేసుకుని ఆ టేబుల్ సైజ్ లేదా చైర్ ని మెల్లమెల్లగా మనం సైజ్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఆసనం చేయడానికి చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు చందన గారు. మరి ఇంత చక్కటి ఆసనాల్ని రెండింటినీ కూడా థైరాయిడ్ నివారణకే కాకుండా ఇంకా బోల్డెన్ అడ్వాంటేజెస్ ఈ 2 ఆసనాలకు ఉన్నాయని మా సకులకి ఇవాళ వివరించారు. అండ్ ఆసనాలు కూడా చక్కగా ఓపికగా నేర్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సకులు. చూసారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.